ధ్యానాంశమై యెషయా ప్రవచన గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుతున్నాం. జనులు ప్రధానుల ద్వారములలో ప్రవేశించుటకు చెట్లు లేని కొండల మీద ధ్వజము నిలవబెట్టు, ఎలుగెత్తి వారిని పిలువుడి, సంజ్ఞ చేయుడి. చాలు. చదువుకున్నటువంటి లేఖనంలో నుండి దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఈ భక్తుడు అంటున్నాడు కదా, యెషయా భక్తుడు ప్రవచనాత్మకంగా చెప్పినటువంటి మాట ఈ వాక్య భాగం అందు మనం గమనిస్తూ ఉన్నాం. జనులు ప్రధానుల ద్వారములో ప్రవేశించుటకు చెట్లు లేని కొండ మీద ధ్వజము నిలవబెట్టుడి, ఎలుగెత్తి వారిని పిలువుడి, సంజ్ఞ చేయుడి. ధ్వజము అనగా జెండా. ధ్వజము అనగా జెండా, ఫ్లాగ్. ప్రియమైన వాళ్ళారా, ఈ ధ్వజముల గురించి పరిశుద్ధ గ్రంథంలో చాలా చోట్ల రాయబడింది. ముఖ్యంగా సంఖ్యాకాండంలో ఎక్కువ సందర్భాల్లో ధ్వజముల గురించి రాయబడింది. ఈనాడు మీరు చాలా మంది ఇంటి మీద ఒక జెండా ఉండడం చూస్తారు. ఎలక్షన్ ఏదైనా వస్తే ప్రతి ఒక్కరు మోటార్ బైక్ మీద, కారు మీద ఒక జెండా, వారి ఏక వర్గమునకు చెందిన వారు లేక ఏక సభ్యత్వానికి, పార్టీకి వారు చెందిన వారు, ఆ పార్టీకి సంబంధించిన జెండా వారు బండి మీద కట్టుకుంటారు, కారు మీద కట్టుకుంటారు, ఇంటి మీద కట్టుకుంటూ ఉంటారు. ప్రియమైన వాళ్ళారా, జెండా పట్టుకున్నంత సులువు కాదు జెండాను స్థాపించడం. ఒక జెండా స్థాపించబడాలి అనంటే దాని కొరకు మనము ఎంతో పోరాడాలి. పోరాడితే సరిపోదు, ప్రతి పోరాటంలో గెలుపు అనేది ఉండాలి. గెలిచిన వాడు మాత్రమే జెండా ఎగరవేయగలడు. గెలిచిన వాడు మాత్రమే జెండా ఎగరేసినప్పుడు ఇదిగో నేను గెలిచి ఉన్నానని తాను చెప్పడం మాత్రమే కాదు, జెండాను చూసిన వారందరూ అప్పుడు గెలిచాడు అని చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. అతడు పోరాడి గెలిచి విజయమును సాధించి ఉన్నాడని ఆ జెండాను చూసినప్పుడు అర్థమవుతుంది. జెండా ఒక సూచన, ఒక గురుతు. అందుకొరకి ఈ భక్తుడు అంటున్నాడు కదా, జనులందరూ ప్రధానుల ద్వారములలో ప్రవేశించినట్లు చెట్ల లేని కొండల మీద, అంటే అందరికీ స్పష్టముగా ఎత్తైన కొండ మీద ఎక్కడ ఎంత దూరం నుండి చూసినా కనబడేటట్లుగా ఒక జెండా అనుపాతం అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. ఈ రోజు మనందరి యొక్క జీవితంలో మనము విజయమును పొందిన వారంగా ఉన్నామా, ఓడిపోయిన వారంగా ఉన్నామా? విజయం పొందిన వాడవైతే నీవు జెండాను స్థాపించగలవు, జెండాను నిలవబెట్టగలవు. ఓడిపోయిన వ్యక్తి యొక్క జెండా వాలిపోతుంది. ఈ రోజు మనం ఓడిపోయిన వారంగా ఉన్నామా, గెలిచిన వారంగా ఉన్నామా? ఓడిపోయిన వ్యక్తిగా ఉంటే నీ జెండా ఎగరదు, గెలిచిన వ్యక్తిగా ఉంటేనే నీ జెండా ఎగురుతుంది. మరి ఈ రోజు మనము గెలవాలంటే ఏం చేయాలి? నెంబర్ 1, మొట్టమొదటిగా మనం చూసినట్లయితే బిడ్డలారా, కీర్తనకారుడు కీర్తన గ్రంథము 20వ సంకీర్తన, యెహోవా మేము జయోత్సవము చేయుచున్నాం, మా దేవుని నామమును బట్టి మా ధ్వజమును ఎత్తుచున్నాము,
నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. ఈ కీర్తనలో 20వ సంకీర్తన 5వ శతకంలో కీర్తనుడు అంటున్నాడు, యెహోవా నీ రక్షణ బట్టి మేము జయోత్సవము చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాం. ఇది మన యొక్క జీవితంలో దేవుని నామమును బట్టి ఎందుకు ధ్వజము ఎత్తాలి, మన జెండాను నిలబెట్టాలి. యేసు క్రీస్తు వారి యొక్క నామం, ఆ గొప్ప దేవుని యొక్క నామం జయోత్సవముతో కూడిన నామం. దేవునికి స్తోత్రం కలుగుగా. ఈ లోకంలో ఉన్న నామములన్నిటికంటే పైనున్న నామము, శక్తి కలిగిన నామము, విజయం ఇవ్వగలిగిన నామము. అందరి పేర్లు, అందరి నామములు చెప్తే ఫలానా వాళ్ళని తెలుస్తుంది. కానీ యేసయ్య నామమును మనం ప్రకటించినప్పుడు, యేసయ్య నామమును మనం ఉచ్చరించినప్పుడు దేవుని యొక్క శక్తి చేత, బలము చేత, ధైర్యము చేత మనము నింపబడతాం. దేవునికి స్తోత్రం కలుగుగా. కాబట్టి యేసయ్య నామములో, దేవుని నామములో అన్నిటిపైన విజయము ఉన్నది కనుక ఆయన నామం పేరుటనే మనం మన జెండాను ఎగరవేయగలం. దేవునికి స్తోత్రం కలుగుగా. ఈ రోజు నిన్ను రోగం, వ్యాధి, ఆర్థిక పరిస్థితులు, మానసిక ఒత్తిడులు నీ జీవితాన్ని కృంగదీసి నిన్ను ఓడిపోయేటట్లు చేస్తున్నాయేమో, నీకు జయం ఇవ్వగలిగిన, విజయ ధ్వజముగా నిన్ను నిలబెట్టగలిగిన యేసయ్య నామం ఈ రోజు మనకి ఇవ్వబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ చెప్పండి, యేసయ్య నామములో నేను నా జెండాను ఎగరవేయుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. నీ ఓటమిని చూడాలని, నీ యొక్క ముఖం మీద సిగ్గును చూడాలని, అవమానమును చూడాలని, నీ కృంగుబాటును చూడాలని, నీ చేతకానితనమును చూడాలని ఎదురు చూస్తున్నటువంటి ఆ శత్రువైనటువంటి సాతాను ఈ రోజు సిగ్గుపడినట్లు యేసయ్య నామములో నీవు ధ్వజమును ఎత్తుదువుగాక. హల్లెలూయా. ఆయన నామములో మనకి గొప్ప విజయం ఉన్నది. ఆయన నామములో మనము ధ్వజం ఎత్తగలం. నిన్ను బలహీనపరిచే ప్రతి పరిస్థితుల్లోనూ, నిన్ను కృంగదీసే ప్రతి పరిస్థితుల్లోనూ ఈ రోజు ఆయన నామము పేరిట నీవు ధ్వజము ఎత్తుదువుగాక. నువ్వే విషయంలో ఓడిపోయిననుకుంటున్నావో ఆ విషయంలో నీవు విజయాన్ని ఈ రోజు సాధించగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగుగా. అంత మాత్రమే కాదు, జనులు ప్రధానుల ద్వారములో ప్రవేశించినట్లు నీ ఒక సూచనగా ఉంటావు. దేవునికి స్తోత్రం. అంటే వారి యొక్క జీవితంలో ఏ త్రోవ పడితే ఆ త్రోవలో వెళ్ళిపోతున్నారు. వాళ్ళకు ఒక నిర్దిష్టమైన మార్గము లేదు. ప్రతి మార్గము మంచిది అనుకుంటున్నారు, ప్రతి మార్గము శ్రేష్టమైనది అనుకుంటున్నారు, ప్రతి మార్గము మేలైనది అనుకుంటున్నారు, ప్రతి మార్గము క్షేమమైనది అనుకుంటున్నారు. అన్ని మార్గాలు క్షేమమైనవి కావు. ఈ భారతదేశానికి ప్రధానమైన మార్గాలు ఉన్నాయి. వాటిలో ఒకటి మన విశాఖపట్నం మీద గుండా వెళ్ళింది. దాన్ని మనం హైవే అని అంటాం. ఏమంటామండి? హైవే. ఆ రోడ్డు పట్టుకుంటే మనం ఎట్లా తగ్గిపోం, ఇటు వెళ్తే కవకట్ట వెళ్తాం, ఇటు వెళ్తే చెన్నై వెళ్ళిపోతాం. హైవేస్. ఈరోజు ప్రభువైన యేసు క్రీస్తు శక్తివంతుడైన యేసయ్యకు ప్రజలను నడిపించడానికి నీవు ఆ హైవేగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నా మాట అర్థమవుతుందా? దేవుడు నిన్ను ప్రధాన రహదారిగా, ఒక మార్గముగా నిన్ను వాడుకోబోతున్నాడు. నీ ద్వారా అనేక మంది రక్షణలోనికి ప్రవేశించినట్లు, అనేక మంది రక్షకుని యేసు యొద్దకు వచ్చినట్లు, నీ స్కూల్లోనేమి, కాలేజీలోనేమి, యూనివర్సిటీలోనేమి, ఆఫీసులోనేమి, నీ ఇంటి దగ్గరేమి, నీ ఇరుగు పొరుగు వారి దగ్గరేమి నీవే ఒక ప్రధాన ద్వారముగా ఉండునట్లు ఎత్తైన కొండ. ఎవరా కొండ? ప్రభువైన యేసు క్రీస్తు. దేవునికి స్తోత్రం. నా కొండ నీవే, నా కోట నీవే. మన భారతదేశంలో ఎర్రకోట మీద జెండా ఎగరవేయబడుతూ ఉంటుంది. ఇప్పుడు
ఎందుకు తెలుసా? మేము స్వతంత్ర దేశము అయి ఉన్నామని ఆ జెండా చూపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగుగా. ఏ రోజు మన కోట అయినా మన కొండ అయినా ఆ యేసయ్య నామమును బట్టి ఆయన మీద మనకు జెండా ఎగరవేద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఏ శత్రువు మన ప్రదేశంలోనికి ప్రవేశించలేడు, మన మార్గాలను మళ్లింపనివ్వలేడు. దేవునికి స్తోత్రం. ఈ యొక్క దినాన మన యొక్క జీవితంలో మనము యేసయ్య నామములో మన యొక్క ధ్వజమును ఎత్తవలసిన వారమై ఉన్నాము అని తెలియజేశారు. యెషయా ప్రవచన గ్రంథంలోని 11వ అధ్యాయం 12వ వచనం. ఆయన ఒక ధ్వజము నిలవబెట్టాడు, భ్రష్టులైపోయిన ఇశ్రాయేలులను పోగు చేయు. భూమి యొక్క 4 దిగంతముల నుండి చెదరిపోయిన యూదావారందరినీ సమకూర్చు. దేవునికి స్తోత్రం. దేవుడు ఒక ధ్వజమును ఎత్తి ఉన్నాడు. ఈ ధ్వజము ఒక గొప్ప సూచనగా ఉన్నది. భూదిగంతములలో 4 దిక్కులు, ఈ 4 దిక్కులు ఉన్నటువంటి జనులందరూ కూడా ఆ ధ్వజమును చూడాలి. అందుకొరకే ఆయన ఈ లోకమునకు ఒక ధ్వజముగా వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగుగా. ధ్వజ స్తంభముగా ఈ లోకానికి వచ్చినాడు. ఆయనే మనకు ఒక ధ్వజ స్తూపముగా ఉన్నాడు. కలువరి శిలువలో ఆయన తులువలా వేలాడి ఈ ప్రపంచపు నడుబొట్టున ఉన్న కేంద్రమై ఉన్న కేంద్ర బిందువై ఉన్న ఆ గొల్గొతా కొండ మీద ఆయన తన ప్రాణం అర్పించడానికి గల కారణం చేత కాని వాడు కాబట్టి కాదు. ఈ లోకంలో ఉన్న జెండాలన్నిటికీ వారు వారి ఇష్టమైన రంగులు వేస్తారు. ఆయన మాత్రం తన స్వరక్తమును ఆ జెండాకు రంగుగా వేశారు. దేవునికి స్తోత్రం. అది రక్షణ జెండా. దేవునికి స్తోత్రం. ధ్వజమునెత్తి అన్ని మూలలో ఉన్న జనాంగం అంతా నేను పిలుచుచున్నాడు. భ్రష్టులైపోకుండా, నాశనమైపోకుండా, తమ జీవితాలను పాడు చేసుకోకుండా ఉన్నట్లు దేవుడు జనములను పిలుస్తున్నాడట. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఈ రోజు ఆ మహిమగల దేవుని యొక్క ఉన్నతమైన సూచనగా ఆయన నామము ఒక ధ్వజముగా ఉన్నది. ఆయనే ఒక ధ్వజముగా మన కొరకు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ యొక్క దినాన మన యొక్క జీవితంలో క్రీస్తు అనే ఆ విజయ ధ్వజమును మనం ఎప్పుడైతే కలిగిన వారముగా ఉంటామో మన జీవితంలో ఏం జరుగుతుంది? నెంబర్ 1, నిర్గమకాండం 17వ అధ్యాయం 15-16 వచనాలు. తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి అమాలేకులను యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తెను గనుక యెహోవా అమాలేకులతో తరతరముల వరకు యుద్ధమని. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే బిడ్డలారా, విజయోత్సవముతో కూడిన విజయ ధ్వజమును ఇక్కడ మోషే ఎత్తినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగుగా. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి ప్రయాణమై వారు ఎర్ర సముద్రమును దాటిన తర్వాత వారి జీవితంలో మొట్టమొదటిసారిగా ఎదుర్కొన్నటువంటి శత్రువులే ఈ అమాలేకీయులు. దేవునికి స్తోత్రం. ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క దినాన మీ యొక్క జీవితంలో ఒక విషయాన్ని చెప్తున్నా. వారు ఐగుప్తు దేశంలో నుండి గొప్ప గొర్రెపిల్ల రక్తము చేత విమోచించబడిన వారిని జయనాథముతో వారు ప్రయాణము చేస్తూ ఎదురుగా ఉన్నటువంటి ఎర్ర సముద్రాన్ని సైతము దాటుకుంటూ
వారు అవతలికి వచ్చినప్పుడు మొదట వారు తప్పికొన్నారు. ఆ తదుపరి వారికి అమాలేకులతో యుద్ధము వచ్చింది. మొదటిసారిగా అమాలేకులతో యుద్ధము ఎందుకు వచ్చింది? ఆధ్యాత్మిక కోణంలో మనం చూసినట్లయితే ప్రియమైన బిడ్డలారా, అమాలేకీయులు శరీరానుసారులు. అంటే నీవు ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించి మరణములో నుండి జీవములోనికి నువ్వు ప్రవేశించగానే నీవు పాత జీవితం నుండి ఒక క్రొత్త జీవితంలోనికి వచ్చావు. పాపము నుండి పరిశుద్ధతలోనికి వచ్చి ఉన్నావు. చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చి ఉన్నావు. అపజయములో నుండి జయములోనికి వచ్చి ఉన్నావు. దుఃఖములో నుండి సంతోషంలోనికి వచ్చి ఉన్నావు. వచ్చినటువంటి నీ యొక్క జీవితంలో వెంటనే నీ జీవితంలో ఎదురయ్యే శత్రువు ఎవరంటే నీ శరీరమే. దేవునికి స్తోత్రం. ఎవరండి? నీ శరీరం. యువర్ ఫ్లెష్. నీ శరీరం. కారణమేమనగా నీ జీవితంలో యేసుక్రీస్తు ద్వారా గొప్ప రక్షణ పొందిన తర్వాత, విడుదల పొందిన తర్వాత, ఆయనే నా రక్షకుడు, ఆయనే నా గొప్ప దేవుడు అని నువ్వు చెప్పిన తర్వాత కొంతకాలం అవ్వగానే నీ శరీరమే నీకు శత్రువు అవుతుంది. దేవునికి స్తోత్రం. నీ శరీరమే దేవునికి విరుద్ధముగా పోరాడుతుంది. నీ శరీరమే చెప్తుంది, ఏం దేవుళ్ళే, నా జీవితంలో ఏం కార్యం చేశాడు, ఇంత గొప్ప కార్యాలు చేసిన దేవుణ్ణి ఏ కార్యము చేయలేదని నీ యొక్క శరీరం నీకు వ్యతిరేకంగా కాదు, దేవుడికి వ్యతిరేకంగా నిలబడుతుందట. ఆ శరీరం మీద ఈ రోజు నువ్వు జయం పొందాలి. దేవునికి స్తోత్రంగా ఉండగా మనమందరము ఆత్మీయులుగా ఉన్నామా, శరీరులుగా ఉన్నామా? ఆత్మానుసారంగా జీవిస్తున్నామా, శరీరానుసారంగా జీవిస్తున్నామా? ఆత్మానుసారమైన మనస్సు జీవమును, శరీరానుసారమైన మనస్సు మరణమునై ఉన్నది. ఈ రోజు నీ జీవితంలో యేసుక్రీస్తు ద్వారా విజయమును పొంది ఆయన ద్వారా రక్షించబడి మరణములో నుండి జీవంలోనికి వచ్చిన నీవు మరలా నీ శరీరంలో ఆస్వాదం చేసుకుని శరీరం మీద ఆనుకుని నువ్వు మరలా మరణంలోనికి వెళ్ళిపోతావా? మరలా లోకంలోనికి వెళ్ళిపోతావా? మరలా లోక సంబంధమైన వ్యక్తిగా నువ్వు జీవిస్తావా? లేక ఆ శరీరం మీద విజయాన్ని పొంది లోకములో నుంచి ప్రత్యేకించబడి జీవము గల దేవుని సంఘముగా నీవు ఉంటావా? దేవునికి స్తోత్రంగా ఉంటా. హల్లెలూయా. ఏంటి శరీరం? శరీరానుసారమైన మనసు అంటే ఏంటి? శరీరములకు అన్ని భేదాలు. శరీరానికి రంగు భేదం ఉంది, శరీరానికి కుల భేదం ఉంది, శరీరానికి స్థాయి భేదం. ఏంటి? డబ్బున్న వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు. ఇదన్నీ ఎవరికి, దేని మీద అనుకున్న వాళ్ళకి ఉంటుంది? శరీరం మీద అనుకున్న వాళ్ళకి. శరీరం మీద అనుకున్న వాళ్ళకి గ్రామ భేదాలు, రాష్ట్ర భేదాలు, దేశ భేదాలు ఉంటాయి. ఆత్మానుసారముగా ఉన్న వాళ్ళకి ఏ భేదాలు ఉండవు. ఆత్మ ఎప్పుడు ఐక్యత కలిగిస్తూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. శరీరం నిన్ను చంపుతుంది, ఆత్మ నిన్ను జీవింపజేస్తుంది. కాబట్టి ఈ యొక్క దినాల నీ యొక్క జీవితంలో నీవు శరీరం మీద అనుకున్నావా, ఆత్మ మీద అనుకున్నావా? నీవు దేని మీద అనుకుని జీవిస్తూ ఉన్నావు? సర్వశక్తి గల ప్రభావ దేవుడు ఈ రోజు నీ శరీరంపై నీకు విజయం ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఆ విజయం ఇవ్వాలంటే నీవు బలిపీఠమును కట్టి ఏం చేయాలంటండి? సజీవ యాగముగా మీ శరీరములను ఆ బలిపీఠం మీద సమర్పించి వాటిని యాగము చేసి అక్కడ యెహోవా నిస్సి అంటే యెహోవా నామమే విజయధ్వజము, దేవుడే విజయధ్వజము, యేసయ్యే విజయధ్వజము అనే జెండాను పాతేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నీ శరీరం మీద ఏ జెండా ఎగురుతుంది? పాపం అనే జెండా ఎగురుతుందా? లోకాసన అనే జెండా ఎగురుతుందా? లోక సంబంధమైన భోగాల వెంబడి తిరిగే ఆ జెండా ఎగురుతుందా? యేసు మాత్రమే
నీకు రోగం వచ్చినా యేసయ్య నామం నీ నోట ఉండాలంటే, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా యేసయ్య నామమే నీ నోట ఉండాలంటే, ఎన్ని దుఃఖాలు ఎదురైనా యేసయ్య నామాన్ని నీవు స్మరిస్తూ ఉండాలంటే, ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా యేసయ్య నామాన్ని నువ్వు స్మరిస్తూ ఉండాలంటే దీని మీద ఏముండాలా? ఏ ధ్వజం ఉండాలా? యేసయ్య ధ్వజము ఏ రోజు నీ శరీరం మీద స్థాపించబడాలి. ఇది క్రీస్తుకు బలి అయిపోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు నీ జీవితంలో వాళ్ళు గొప్ప వీళ్ళు తక్కువ అనే వ్యత్యాసం ఉండదు, వాళ్ళు మంచోళ్ళు వీళ్ళు చెడ్డవాళ్ళని వ్యత్యాసం ఉండదు. అందరినీ నువ్వు సమానముగా చూడగలుగుతావు. దేవునికి స్తోత్రం. అప్పుడు మాత్రమే నువ్వు విజయాన్ని పొందినట్లు. గమనించండి, ఈ శరీరానికి దేవుడికి తరతరాల యుద్ధము జరుగుతూనే ఉంది. నీవెప్పుడైతే విజయాన్ని పొందుతావో అప్పుడు ఈ శరీరం మాత్రమే ఈ శరీరం అమర్త్యమును ధరిస్తుంది. మరణకరమైన ఈ శరీరం జీవమును ధరిస్తుంది. మరణమా నీ ముళ్ళెక్కడ? మరణమా నీ విజయం ఎక్కడ? మరణమును మృంగినది ఎవరట? యేసు క్రీస్తు. దేవునికి స్తోత్రం. జీవము మరణాన్ని మృంగివేసింది. విజయమందు మరణము మృంగివేయబడింది. కాబట్టి ఈ రోజు నీవెప్పుడైతే ఈ శరీరం మీద విజయాన్ని పొందుతావో దాని మీద ఏలుబడి చేస్తున్న మరణాన్ని నీవు జయించగలుగుతావు. నీవెప్పుడైతే జయించగలుగుతావో అప్పుడు నీవు రెండవ మరణంలో పాలు పొందుకోవు. నిత్యము యుగయుగములు జీవించగలిగే జీవ పునరుత్థానాన్ని నువ్వు పొందుకుంటావు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనము విజయం అనే ధ్వజమును ఎత్తవలసిన వారమై ఉన్నాం. నెంబర్ 2, రెండవదిగా మనం చూసినట్లయితే బిడ్డలారా, సత్యం అనే ధ్వజము మనం ఎత్తాలి. దేవునికి స్తోత్రం కలుగుగా. ఏ ధ్వజం అండి? సత్యం అనే ధ్వజం. కీర్తనల గ్రంథం 60వ సంకీర్తన 4వ వచనం. సత్యము నిమిత్తము ఎత్తి పట్టుకున్నటకై నీ యందు భయభక్తులు గలవారి నీవు ధ్వజమునిచ్చి ఉన్నావు. దేవునికి స్తోత్రం. ఈరోజు సత్యం అనే ధ్వజము మనం ఎత్తవలసిన వారమై ఉన్నాం. ఏంటి సత్యం? ఆయన వాక్యమే సత్యం. ఆయనే సత్యం. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, నేనే మార్గము, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగుగా. ప్రియమైన వాళ్ళారా, మరొక చోట నా మాటలు నా వాక్యము సత్యము గనుక సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఈ రోజు సర్వశక్తి గల దేవుడు, నేను చెప్పిన మాటలు యోహాను సువార్తలో ఉంటాయి. యోహాను సువార్తలో ఉన్నటువంటి ఈ మాట 8వ అధ్యాయంలో 14వ అధ్యాయంలో మనం చూడొచ్చు. యేసుక్రీస్తు వారు సత్యమును బట్టి ధ్వజమెత్తు పట్టుకోవడానికి తన భక్తులకు ఏం చేసినట్ట ఒక ధ్వజమును ఇచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సత్యమును బట్టి ఎత్తు పట్టుకోవడం కొరకై తన భక్తులకు ఒక ధ్వజమును ఇచ్చి ఉన్నాడు. అభిషక్తులను ఎన్నడూ ఆయన విడిచిపెట్టేవాడు కాడు. ఈ రోజు నీ యొక్క జీవితంలో నేను భక్తి కలిగిన వ్యక్తిని, భక్తిలో జీవిస్తూ అనుకుంటూ ఉన్నావు. భక్తి అంటే ఏంటి? సత్యమును ఎరిగి ఉండుటై. అసత్యములో ఉన్నవాడు భక్తి గలవాడు కాదు. అసత్యంలో ఉన్నవాడు చీకటిలోను, పాపములోను, దుష్టత్వంలోను, చెడుగులోను ఉండి నరక ప్రాప్తుడిగా మారిపోతున్నాడు. కానీ ఈరోజు సత్యం అంటే ఏంటో నువ్వు తెలుసుకుని సత్య మార్గంలో నువ్వు నడుచుకుంటూ సత్యము కొరకై నువ్వు నిలబడినప్పుడు సత్యము నిమిత్తం ఎత్తు పట్టుకోవడానికి ఆయనకి ఒక ధ్వజమునిస్తున్నాడు. ఈ రోజు ఆయన వాక్యం అనే ధ్వజమును నీవు కలిగి ఉందువు గాక. అనగా ఆయన నామమును ఉచ్చరించినప్పుడు మనకి విజయం, ఆయన వాక్యమును ఉచ్చరించినప్పుడు మనకి విజయం. ఆయన మాట చెప్తే చాలు, ఆయన చెప్పిన వాక్యాలను నువ్వు ప్రకటిస్తే చాలు, నీ జీవితంలో ప్రతి బంధకాల నుంచి విడుదల పొందుతావు. కాబట్టి ప్రార్థించే వ్యక్తిమైన
స్పందించి ప్రార్థన చేయక ఆయన వాక్యమును నువ్వు చేత పట్టుకుని ప్రార్థన చేయి. దేవునికి స్తోత్రం కలుగుగా. యోనా గారు చేప కడుపులోకి వెళ్ళిన తర్వాత కీర్తన గ్రంథంలో ఉన్న అనేకమైన కీర్తనలను తన ప్రార్థనలో జోడించాయి. ఆయన ప్రార్థన అంతా కూడా కీర్తనలే. వాక్యాన్ని ఎత్తుపట్టుకుని ప్రార్థన చేశాడండి యోనా గారు. ఈరోజు ఆ వాక్యమును ఎత్తుపట్టుకుని ఎప్పుడైతే ప్రార్థన చేశాడో చేప తన కడుపులో యోనా గారిని జీవించుకోలేకపోయింది. చేప తన కడుపులో ఉన్నటువంటి యోనా గారిని సముద్రపు ఒడ్డున కక్కివేసింది. దేవునికి స్తోత్రం కలుగుగా. ఏ రోజు నీ జీవితము అంతమైపోయింది, ముగింపు అయిపోయిందని అనుకుంటున్నావేమో, ఆయన ఇచ్చిన వాక్యాన్ని చేత పట్టుకుని ఆయన వాక్యాన్ని స్మరిస్తూ నువ్వు ప్రార్థన చేయి. ఆయన నీ ప్రార్థనలన్నీ సఫలము చేస్తాడు. నిన్ను ఓడిపోయిన వ్యక్తిగా ఉంచేవాడు కాదో, నీవు మరలా వెళ్ళి లోకమంతటా ప్రకటన చేసి నీ ద్వారా అనేక మంది రక్షణ పొందినట్టు ఆయన చేసేవాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన వాక్యమును బట్టి ప్రార్థించిన యోనాను 1,20,000 మంది రక్షించబడి గొప్ప సాధనంగా చేసేసాడు. చెప్పాలంటే ఒక పట్టణమంతా తన ద్వారా రక్షించబడిపోయింది. రాజులు మొదలుకొని పసిబిడ్డల వరకు కూడా ఆ ప్రాంతంలో ఆ పట్టణంలో ఉన్న పశువులేమి, వృక్షములేమి, జీవులేమి, పురుగులేమి అన్ని కూడా దేవుని మహిమను చూశాయట. దేవునికి స్తోత్రం కలుగుగా. ఈరోజు సత్యమును బట్టి ఎత్తు పట్టుకోవడానికి దేవుడు మనకు ఒక విజయత్వము ఇచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మూడవదిగా మనం చూసినట్లయితే ప్రేమ అనే ధ్వజం. ఏ ధ్వజం అంటే ఇది? ప్రేమ అనే ధ్వజం. పరమగీత 2వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే అప్పుడు నన్ను విందుశాలకు తోడుకుని పోయెను, నా మీద ప్రేమను ధ్వజముగా ఏంటి? ఎవరికి నోరు లేదా? ప్రేమను ధ్వజముగా ఎత్తెను. ఈరోజు మనం ఏ జెండా ఎగరవేయాలి? మొదట యేసయ్య నామం అనే జెండా ఎగరవేయాలి. రెండవది సత్యం అనే జెండా, అనగా దేవుని యేసయ్య వాక్యం అనే సత్యం అనే జెండా ఎగరవేయాలి. మూడవదిగా ప్రేమ అనే జెండా ఎగరవేయాలి. ఇక్కడ ఈ వాక్య భాగంలో మనం చూసినప్పుడు సొలొమోను రాజుగారితో సూలమ్మితి అనే ఒక సహోదరి తాను చెప్పుచున్న మాట, అప్పుడు నన్ను తన విందుశాలకు తోడుకుని పోయెను, నా మీద ప్రేమ అనే ధ్వజమును ఎత్తెను. దేవునికి స్తోత్రం. ఒక ప్రేమికురాలు తను ప్రేమించే వ్యక్తితో చెప్పుచున్న మాట, అయ్యా నిన్ను ప్రేమించడానికి నా దగ్గర ప్రేమ లేదు, ఎందుకంటే నా ప్రియుడు ఆల్రెడీ నా మీద ప్రేమని జెండాను పాతేశాడు. నేను నా ప్రియులకు చెందిన దానం, నీకు ఇక్కడ ఏమీ చోటు లేదు, నా హృదయంలో చోటు లేదు, నా మనసులో చోటు లేదు, నా మీద ఏ అధికారం గాని చోటు గాని లేదు. దేవునికి స్తోత్రం కలుగుగా. యేసయ్య ప్రేమ అనే జెండా మీ మీద స్థాపించబడిందా? చెప్పండి. యేసయ్య ప్రేమ అనే జెండా స్థాపించబడిందా? అప్పుడు ఎన్ని శ్రమలు శోధనలు వచ్చినా యేసయ్యను విడవకుండా నేను యేసయ్యకు చెందిన దాన్ని నువ్వు చెప్పగలవా? ఈ లోకంలో చాలా మంది ఓడిపోగానే పార్టీ మార్చేస్తున్నారు, జెండా మార్చేస్తున్నారు, ప్లేస్ మార్చేస్తున్నారు. అలాగే మారిపోయే స్థితిలో ఉంటే నీ ప్రేమ అనే ధ్వజము నీ మీద పాతి పెట్టబడలేదన్నమాట. దేవునికి స్తోత్రం. నీవు రోజు ఒక కొత్త రకంగా ఊసర వెళ్ళిగా తయారవుతున్నావు అన్నమాట. ప్రేమ ఉన్న వ్యక్తి పార్టీ మారదు, ఎప్పుడు ఒకే పార్టీ.
ఎవరి జెండా పట్టుకుని వాళ్ళు తిరుగుతున్నారు. యేసు నామములో ఈ రోజు మనం అందరము ఒకే జెండా క్రిందకు వత్తుము గాక. ఆ జెండా ప్రేమ అనే జెండా. ఎవరా ప్రేమ? దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఆ ప్రేమ అనే జెండా మనము, ఆ ప్రేమ అనే జెండా క్రిందకి మనం అందరం వత్తుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు ప్రియురాలు అయిన ఈ సంఘం మీద ప్రియుడైన యేసయ్య తన జెండాను పాతి ఉన్నాడు. మనమందరం ఇప్పుడు ఎవరికి చెందిన వాళ్ళము? ఎవరికి చెందిన వాళ్ళము? యేసయ్యా నా ప్రియా, ఎప్పుడో నిరాకడ సమయం, ఎప్పుడో నిరాకడ సమయం. ఒక్కసారి ప్రియుడైన యేసయ్య యొక్క జెండా మన జీవితంలో బాధ పెడితే ఎన్ని వందలు వేల సంవత్సరాలైనా ఆయన కొరకే ఎదురు చూస్తూ ఉంటారన్నమాట. దేవునికి స్తోత్రం. జీవము కలిగిన దేవుని సంఘం గత 2000 సంవత్సరాలుగా ప్రియుడైన యేసు కొరకే ఎదురు చూస్తుంది. యేసు త్వరగా రమ్ము, నీవు నన్ను తీసుకుపో. హల్లెలూయా. మీరందరి మీద యేసయ్య జెండా మాత్రమే ఎగురును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా మీద యేసయ్య జెండా ఎగురును గాక. అందరూ చెప్పగలమలాగా? చెప్పండి, గట్టిగా చెప్పండి. నేను యేసయ్యకే సొంతం, నేను ఇంకెవరికి సొంతం కాదు. హల్లెలూయా. మరి బైబిల్ చెప్తుంది దేవదూతలే వచ్చిన యేసయ్య ప్రేమ నుండి మనను యేసు నామములో ఈ రోజు ఆ ప్రత్యక్షత మన యవనస్తులందరికీ వచ్చును గాక. హల్లెలూయా. అంత అందమైన దేవదూత వాళ్ళ ఎదురుగుండా వచ్చిన వాళ్ళ ప్రేమ ఎవరికి సొంతమై ఉండాలి? యేసయ్యకే సొంతమై ఉండును గాక. ఈ ప్రేమ స్వచ్ఛమైనది, ఈ ప్రేమ పవిత్రమైనది, ఈ ప్రేమ శక్తివంతమైనది, ఈ ప్రేమ త్యాగముతో కూడినది, ఈ ప్రేమ ఏటిని ఆశించనిది, ఈ ప్రేమ డంబముగా ఉన్నది, ఈ ప్రేమ నిత్యము ఉండేది. ఆమేన్. అపోస్తలుడైన పౌలు ఒక ప్రేమ గీతం రాశారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో చూస్తే ఆయన ప్రేమ గీతం ఎంత అద్భుతమో తెలుసా? చివరికి అంటున్నాడు కదా ఆయన, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, నిలిచి ఈ మూడిటిలోనూ శ్రేష్టమైనది ప్రేమయే. ప్రేమ గీతం అంటాడు, నేను ఒకరిని రక్షించడానికి నా శరీరాన్ని కాల్చేస్తున్నా, ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడును అంటున్నాడు. నేను గొప్ప ప్రవచనాలు చెప్పేసిన, ప్రేమ లేని వాడినైతే వ్యర్థుడును. గొప్ప ప్రార్థనాపరుడైనా ప్రేమ లేని వాడినైతే వ్యర్థుడును. గొప్ప ప్రసంగికుడైనా ప్రేమ లేని వాడినైతే వ్యర్థుడు. నేను గొప్ప త్యాగశీలుడైనా ప్రేమ లేని వాడినైతే, నాకున్న ఆస్తంతా ఇచ్చేసిన ప్రేమ లేని వాడినైతే వ్యర్థుడు. జ్ఞానైన సొలొమోను అన్నాడు, లోకంలో అంతా వ్యర్థం వ్యర్థం అన్నాడు. కానీ జ్ఞానైన పౌలు అంటాడు, ప్రేమ లేకపోవడమే వ్యర్థం అంటున్నాడు. ఈ రోజు దేవుడు ఈ సంఘములో ప్రతి ఒక్కరిలోనూ ఆ పవిత్రమైన ప్రేమను నిలుపునుగాక. ఆమేన్. నీ జీవితం వ్యర్థము కాకుండానట్లు దేవుని ప్రేమ చేత నింపబడుదునుగాక. అప్పుడు నువ్వు అందరినీ ప్రేమతో పలకరిస్తావు, ప్రేమతో సేవ తీసుకుంటావు, ప్రేమతో ఆదరిస్తావు, నీవు ప్రేమతో మాట్లాడతావు. నీ జీవితమే ప్రేమమయమైపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవరు కొలువలేనిది. నిజమో దీనిని నమ్మో, ఇది భూమి అందించలేనిది. ధరలోని ప్రేమలన్నీయో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు సర్వాధికారి దేవాది దేవుని యొక్క ప్రేమ అనే జెండా
మన మీద స్థాపించబడును గాక. ఆ సహోదరు అంటుంది, ఆయన తన విందుశాలకు నన్ను తోడుకునిపోయి ప్రేమ అనే ధ్వజము నా మీద ఎత్తినాడు. ఇక ఎవ్వరికి ఏ ప్రేమకుగా చోటు లేదు. ఏ రోజు యేసయ్య ప్రేమలో మీరు నిత్యము ఉండి ప్రేమ అనే ధ్వజము చేత మీరు నింపబడుదురు గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడి వాక్యమును బట్టి మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక.